హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. మా ఇంటి బంగారం సమంత గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె ప్రొడక్షన్ లోనే ఆమె మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన మూవీ. ఇంకా ఓబీబీ మూవీ తర్వాత మళ్ళీ సమంత గారు అలాగే నందిని రెడ్డి గారు ఒకే కాంపోలో చేస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీ మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ అయితే బాగానే ఉన్నాయి. అండ్ మూవీకి టాక్ నెగిటివ్ గా వచ్చినా కానీ మూవీ డే 1 అయితే హిట్ అయితే అయిపోయింది. అండ్ కలెక్షన్ కూడా ర్యాంప్ అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే నేనైతే ఈ మూవీని అయితే చూసా. అండ్ ఈ మూవీ నాకు ఎలా అనిపించింది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, అరే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ విషయానికి వస్తే ఫస్ట్గా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే స్వర్ణ అనే అమ్మాయి అయితే మాత్రం పెళ్లి చేసుకొని వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. అయితే అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే తినైతే సరిగ్గా అయితే నచ్చదు. ఎందుకంటే ఏం పనులు ఏమైతే ఏం చేత కావు. అందుకని తనైతే ఆ పనులు ఏమి నేర్చుకోవాలనేది వస్తుంది. ఆ తర్వాత తనకి పాస్ట్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. అసలు ఆ పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంది, తర్వాత అసలు ఏమైంది మూవీ అనేది ఇంకా మూవీలో చూసేది తెలుసుకోవాలి. ఇంకా మూవీ నాకు ఎలా అనిపించిందంటే పర్వాలేదు, మూవీ అయితే బాగానే ఉంది. మరి అంత వరస్ట్ ఫిల్మ్ అయితే ఏమైతే కాదు. ఫస్ట్గా ఈ మూవీ అయితే టార్గెటెడ్ ఆడియన్స్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే మాత్రం బాగా అయితే కనెక్ట్ అయితే అవుద్ది. మెయిన్గా అయితే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ని అయితే దృష్టిలో పెట్టుకుని అయితే ఈ మూవీని అయితే తీసిండ్రు. ఎందుకంటే మనం చూసేటప్పుడు అంతా అర్థమైపోతుంటుంది ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే అని. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అయితే ఈ మూవీ అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయితే అవుద్ది. ఎక్కడైతే మీకు అయితే బోర్ అనిపించదు. ఇంకా దీంతో పాటు మూవీలో అయితే యాక్షన్ బాక్స్ కూడా అయితే బాగున్నాయి. మెయిన్గా అయితే క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ అయితే అదిరిపోయింది. ఇంకా దీంతో పాటు బస్సులో ఉండే యాక్షన్ కూడా అయితే బాగానే అనిపించింది నాకైతే. ఇంకా యాక్షన్ బాక్స్ అయితే మాత్రం బాగానే ఉన్నాయి. ఇంకా సమంత గారి పర్ఫార్మెన్స్ అయితే మూవీలో అయితే అదిరిపోయింది. చాలా వరకు అయితే బాగానే చేసిండ్రు సమంత గారి పర్ఫార్మెన్స్ అయితే. కాకపోతే మూవీలో మైనస్ పాయింట్ ఏమైనా ఉందంటే సమంత గారి ఫ్లాష్ బ్యాక్ ఇదేదో ఒక భాషా రేంజ్లో ఉంటుంది, అంత ఎలివేషన్ అయితే ఇచ్చిండ్రు. అండ్ ఓవర్ హైప్ అయితే ఇచ్చిండ్రు ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి అయితే. కాకపోతే మూవీలో చూస్తే అసలు 1% కూడా అయితే దానికి సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. దానికన్నా అయితే చాలా అయితే డిసప్పాయింట్ అయ్యా. ఫ్లాష్ బ్యాక్ అయితే మాత్రం అంతైతే ఏం నచ్చలేదు. మిగిలిన మూవీ అలా వెళ్ళిపోతున్నా కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే మాత్రం చాలా బోరింగ్ అయితే అనిపిస్తుంది. అక్కడైతే మాత్రం ఎవరికైతే సరిగ్గా అయితే కనెక్ట్ కూడా అయితే కాదు అది. ఆ ఫ్లాష్ బ్యాక్ని కానీ ఇంకొద్దిగా బాగా తీసుంటే మూవీ ఇంకా చాలా అంటే చాలా బాగుండేది. ఓవరాల్గా అయితే మా ఇంటి బంగారం మూవీ అయితే నాకైతే నచ్చింది. వన్ టైప్ వాచబుల్ మూవీ అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మాత్రం చాలా బాగా అయితే కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. కాబట్టి ఫ్యామిలీతో చూసే వాళ్ళు అయితే తప్పకుండా అయితే వెళ్ళండి. ఒక మంచి థియేటికల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే. మిగిలిన వాళ్ళకి అంత ఎక్కకపోవచ్చు. ఇంకా ఇది మా ఇంటి బంగారం మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ మూవీని కానీ మీరు ముందే కానీ చూస్తుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఇంక ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.